శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళా ప్రదర్శన మరియు అమ్మకాలు. స్థలం శివశక్తి కళ్యాణ మండపం, తిరుపతి జిల్లా పాకాల మండలంలో భారతీయ జనతా పార్టీ చంద్రగిరి ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తమ నాయుడు R&B గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పురుషోత్తమ నాయుడు మాట్లాడుతూ గతంలో పాకాల బొమ్మాయిగుంట నుంచి బాలాజీనగర్ గుట్ట కింద ఇండ్లు, రాజీవి కాలనీ, కరీంతుల్లాబాద్, శ్రీనివాసపురంకు వాటర్ సప్లై పైప్ లైన్ రైల్వే వారి ప్రాంతం నుండి వెళ్లవలసి ఉంది. దీనికోసం పర్మిషన్ కి గత ప్రభుత్వ నాయకులు 3 సంవత్సరాలుగా ప్రయత్నం చేశారని, అయినా రైల్వే పర్మిషన్ రాలేదని, ఈ సమస్యకు సంబంధించి రైల్వే వారి నుండి అనుమతిని ఇప్పించవలసిందిగా తమరిని పాకాల సర్పంచ్ కోరడం జరిగిందన్నారు. పంచాయతీ ప్రజల త్రాగునీటి అవసరాన్ని గుర్తించి వెంటనే నేను రైల్వే శాఖ మంత్రి వర్యులు అశ్విన్ వైష్ణవ్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. మంత్రి వెంటనే స్పందించి సత్వరమే అనుమతి మంజూరు చేయవలసిందిగా రైల్వే బోర్డును ఆదేశించడం జరిగిందన్నారు. ఎన్డీఏ కూటమి తరపున కేంద్ర రైల్వే శాఖ మంత్రి వర్యులు అశ్విని వైష్ణవ్కి ధన్యవాదాలు చేసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో పాకాల సర్పంచ్ కస్తూరి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు వెంకటాద్రి నాయుడు, తెలుగుదేశం మండల ప్రధాన కార్యదర్శి పల్గున, జనసేన మండల అధ్యక్షులు గురునాథ్, బీజేపీ మండల నాయకులు నరేంద్ర, గౌతమి, సురేష్, నవీన్ రెడ్డి పాల్గొన్నారు. ఆ ఎమ్మెల్యే గారు కూడా గత 3 సంవత్సరాలు కూడా ఆ ప్రయత్నం చేయడం జరిగింది. అయినా కూడా ఆ ప్రయత్నం ఆయన చేసిన ప్రయత్నంలో సఫలీకృతం కావడం వల్ల సర్పంచ్ గారు నన్ను సంప్రదించడం జరిగింది. తరువాత దానికి సంబంధించిన వివరాలను కూడా నాకు అందించడం జరిగింది. ఆ వివరాలను నేను పరిశీలించిన అనంతరం ఈ విషయాలన్నీ కూడా కేంద్ర రైల్వే శాఖ మంత్రులు గౌరవనీయులు అశ్విని వైష్ణవ్ దృష్టి గారికి తేవడం జరిగింది. వారు వెంటనే వారి ముందు పెట్టిన సమస్యను పరిశీలించి దీని మీద సత్వరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా రైల్వే బోర్డును ఆదేశించడం జరిగింది. రైల్వే బోర్డు వారు వెంటనే దానికి సంబంధించిన కార్యక్రమాన్ని తొందరగా చేయడం జరిగి తర్వాత అనుమతులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఈరోజు ఈ పాకాల పంచాయతీ వారి అభ్యర్థుల మేరకు ఏదైతే బొమ్మాయి నుంచి గుట్టికింద శ్రీనివాసపురం, రాజీవ్ నగర్ కాలనీ, ఆ పరిసర ఉన్న కాలనీస్ ఏమున్నాయో వాటికి అన్నిటికీ కూడా నీరు అందించేదానికి పైప్ లైన్ని శాంక్షన్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలోని కేంద్ర ప్రభుత్వం. సో దీనికోసం ఈరోజు ఈ ప్రజల అవసర నిమిత్తం సర్పంచ్ గారు చొరవ తీసుకోవడం జరిగింది. దానికి కూడా మా వంతు మేము ఎన్డీఏలో భాగంగా మేము తెలుగుదేశము మరియు జనసేన మంత్రులు కలిసి ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ పాకాల పంచాయతీ ప్రజల తాగునీటి అవసరాన్ని గుర్తించి సత్వరమే ఈ మంజూరు చేసిన శుభ సందర్భంలో కూడా మా కూటమి తరఫున కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి రైల్వే శాఖ మంత్రులు అశ్విని వైష్ణవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రము ఆర్థికంగా అధోగతి పాలైంది గత ప్రభుత్వంలో. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని పునర్నిర్మాణం కోసం, ఏదైతే రాజధాని అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వంలోని భారత ప్రధానమంత్రి గారు అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లను మొన్న బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది. అలాగే నిన్న ఆంధ్రప్రదేశ్లో రైల్వే శాఖ బడ్జెట్ ద్వారా కేంద్ర రైల్వే శాఖ మంత్రులు అశ్విని వైష్ణవ్ గారు 9,150 కోట్లను ఈ ఆంధ్రప్రదేశ్ రైల్వే శాఖ అభివృద్ధి చెందేదానికి కూడా కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ కూటమిలో నుంచి కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కూడా మేమెంతో దోహదకారిగా అభివృద్ధి వైపు పయనించే దిశగా ఈ ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మేమందరం కూడా కలిసి అశ్విని వైష్ణవ్ గారికి, ప్రధానమంత్రి గారికి రోడ్డు ప్రాబ్లం ఉన్నందున ఇది 10 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఇస్తూనే ఉన్నాను. రైల్వే కూడా రిక్వెస్ట్ పంపిస్తూ ఉన్నాను. ఆ రోజు ఆల్రెడీ మా గతంలో ఉన్న మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న కూడా దీనిపైన 2 బోర్లు బొంబాయి గుట్లో వేసి పైప్ లైన్కి టుడా ఫండ్స్ నుంచి 25 లక్షలు గ్రాంట్ చేస్తున్నారు. ప్రస్తుతం టుడా ఫండ్స్ నుంచి గ్రాంట్లు పోయినా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ దాన్ని ఆ గ్రాంట్లోనే టుడా నుంచి మళ్ళీ కూడా శాంక్షన్ చేస్తున్నట్టు హామీ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇలాంటి
మరియు బీజేపీ ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పార్టీలకు అతీతంగా మా గ్రామ పంచాయతీకి ఎవరు ముందుకు వచ్చి సహకరించినా తీసుకోవడానికి సర్పంచ్గా నేను ఎప్పుడూ ముందున్నాను. ఇలాంటి సహాయ సహకారం అందించిన మన పురుషోత్తం రెడ్డి నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.